మీ అందరికీ రజనీకాంత్ రోబో సినిమా గుర్తుందిగా. రజనీకాంత్ ఆ సినిమాలో ఒక రోబోని తయారు చేస్తాడు. ఆ రోబోతో సర్జరీ కూడా చేపిస్తాడు. నిజానికి ఇప్పటికే అనేక దేశాల్లో రోబోలు సర్జరీలు చేస్తున్నాయి. కాకపోతే వాటికి హ్యూమన్ మెంటాలిటీ ఉండదు కదా. అంటే టైం టు టైం డెసిషన్ తీసుకోవడం అనేది వాటికి ఉండదు కదా. కాబట్టి హ్యూమనాయిడ్ రోబోలు తయారు చేయాలి, అంటే మనిషి ఆకారంలో ఉండే రోబోలు తయారు చేయాలి అనేటువంటి ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం కూడా సక్సెస్ అయింది. అమెరికా కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు హ్యూమనాయిడ్ రోబోలు తయారు చేశారు. ఇవి మనిషి ఆకారంలో ఉంటాయి, మనిషి లాగానే ఉంటాయి. ఇవి ఇప్పుడు ఆపరేషన్స్ చేస్తున్నాయి. 2 ఆపరేషన్స్ చేశాయి. ఒకటేమో పిత్రాశయం ఆపరేషన్, ఇంకొకటి వేరే ఆపరేషన్. మొత్తం 2 ఆపరేషన్లు సక్సెస్ అయ్యాయి. కాకపోతే ఈ 2 ఆపరేషన్స్ను కూడా సీనియర్ డాక్టర్స్ తమ రిమోట్ కంట్రోల్ ద్వారా మానిటరింగ్ చేస్తూ ఈ రోబోల చేత చేపించారు. దీనివల్ల ఇప్పుడు రాబోయేటువంటి ప్రయోజనం ఏంటంటే, మారుమూల గ్రామాల్లో కూడా ఈ రోబోస్ని పంపించి డాక్టర్స్ ఒక చోట నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా గైడ్ చేస్తూ వీటి చేత సర్జరీలు చేపించే అవకాశం ఉంటుందట. గ్రాల్ బ్లాడర్ సర్జరీలు ఇవన్నీ కూడా ఇలాంటి ఒక మాదిరి సర్జరీలకి ఈ హ్యూమనాయిడ్ రోబోలు వాడచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఇవి వాటంటే అవే నడుచుకుంటా పోతాయట, పోయి ఎక్కడికైనా వెళ్ళి సర్జరీలు చేసి వస్తాయట. ఇవి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు వైద్య సౌకర్యాలు అందించడం కోసం, వాళ్ళకి అక్కడే వాళ్ళ సొంతూళ్ళలోనే సర్జరీలు చేపించే విధంగా ఉంచడం కోసం ఉపయోగపడతాయి అనేది ఒక అంచనా. మరి ఏ మేరకు ఉపయోగపడతాయి? రోబో సినిమాలో రోబో ఫెయిల్ అయినట్టు ఇవి ఫెయిల్ అవుతాయా, సక్సెస్ అవుతాయా? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తుంటారు. ఇప్పుడు ఎక్కడైనా రిమోట్ కంట్రోల్ పనిచేయలేదు అనుకోండి, అక్కడ ఉన్న రోబోలు టక్కన డెసిషన్ తీసుకోలేవు కదా, వాటికి బ్రెయిన్ ఉండదు కదా. అది కేవలం మిషన్ మాత్రమే. ఇక్కడ రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయడంలో ఫెయిల్ అయితే అక్కడ సర్జరీ చేసే రోబో కూడా ఫెయిల్ అయిపోద్ది. అంతిమంగా సర్జరీ ఫెయిల్ అయింది. సర్జరీ ఫెయిల్ అయింది అంటే అక్కడ పేషెంట్ ఇబ్బందులు పడిపోతాడు. సో ఇదొక నష్టం ఉంది. మరి ఏమైంది అన్నది చూడాలి. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.